నేనే అనుకుంటాను రా, నేను ఎక్కడే ఉన్నా కదా. నువ్వు తప్ప ఇంకెవరున్నారా ఇక్కడ? నువ్వే. నిన్ను రేయ్, ఏంట్రా మూతంతరావు నన్ను? చంపడానికి భయపడి కొట్టాను తనని సొల్లుకోలు చెప్తావేంట్రా? ఇక్కడ ఏదో ఉందిరా. ఇక్కడ ఏదో దెయ్యం ఇక్కడేదో ఉందిరా. నేను మీకు వేసింది చాలా చిన్న శిక్ష. ఇంత చిన్న శిక్షకే ఎంత బాధపడుతున్నారే, మరి ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయాలనుకుంటే వాళ్ళెంత బాధపడతారో తెలీదా మీకు? ఒకరిని రక్షించడం తప్ప చంపడం నాకు అలవాట్లేదు కాబట్టి బ్రతికిపోయారు. మరొకసారి ఇలాంటి నీచమైన పని చేయడానికి ప్రయత్నించారో నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. జాగ్రత్త. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేనుండగా నీకెలాంటి ఆపద రాదు తల్లి. ప్రశాంతంగా నిద్రపో. జై శ్రీరామ్. ఏమేంద్రా, చంపేశారా? చంపేశారా లేదో చెప్పండి. జై శ్రీరామ్. లేదన్నా, లేదన్నా, ఏం చేయలేకపోయామన్నా. నేనుండగా మీరేం చేయగలరా? ఏం మాట్లాడుతున్నారు? ఎవరో చేయి పట్టుకుని ఆపేసినట్టు, కాలు పట్టుకుని లాగేసినట్టు ఏదో అవుతుందన్నా. ఏదేదో అవడం ఏంట్రా? అవుతుంది. అవునన్నా, మొహం మీద, వీపు మీద, కాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టారన్నా. ఎవర్రా? ఎవరు కొట్టారు? తెలీదన్నా. ఆ పాప దగ్గర మాయలున్నాయన్నా. అవునన్నా, నిజమే అన్నా. ఆ అమ్మాయి దగ్గర నిజంగానే మాయలు ఉన్నట్టున్నాయి. అంతకుముందు ఒకసారి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,